Dear students, welcome to Iace. Today's our discussion RRC Group D Grant Test number 23 Mathematics Explanation. So which of the following statement is true? Which of the following statement is true? So ఇక్కడ ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లో ఏది ట్రూ అని అడుగుతున్నారండి. సో 4th రూట్ 5. సో మనం 4th రూట్ 5ని ఏ విధంగా రాయొచ్చు? సో 4th రూట్ 5ను మనము 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 అని రాయొచ్చు. 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. 6th root of 10. So 10 whole to the power of 1/6. సో ఫస్ట్ మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి అంటే సో 4కి 6కి ఎల్సిఎం తీసుకోవాలి కసాగు. 4కి 6 కసాగు ఎంత 12. 12తో మల్టిప్లై చేయండి. 12తో మల్టిప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుందండి 5 క్యూబ్. సో 5 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 125. 6 స్క్వేర్. 10 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 100. 10 square is nothing but 100. Now here, so 125 is greater than 100. Yes, first statement is true. 125 అనేది 100 కన్నా ఎక్కువే. Yes, first statement is true. Second statement, so cube root 3. 3 whole to the power of 1/3. Next 13 to the power of whole power 1/6. So 3కి 6కి LCM ఎంతమ్మా 6. 3కి 6కి LCM 6. 6తో మల్టిప్లై చేయండి. 6 క్యాన్సిల్ అవుతే సో 13 to the power of 1 that is nothing but 13 only. So 3 1s are 3 2s are 3 square is nothing but 9. సో 9 అనేది 13 కన్నా చిన్నది కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు 9 is greater than 13 అంటున్నాడు. సో 9 అనేది గ్రేటర్ దాన్ 13ఆ? ఈ స్టేట్మెంట్ కరెక్టా? 9 అనేది 13 కన్నా చిన్నది అంటే సెకండ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. అంటే ఉన్నటువంటి రెండు స్టేట్మెంట్స్లో ఓన్లీ వన్ మాత్రమే ట్రూ. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే ట్రూ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. హెచ్సిఎఫ్ ఆఫ్ x² - y² అండ్ x to the power of 4 - y to the power of 4. ఒకసారి కింద మీరు చూస్తే ఈ x to the power of 4 - y to the power of 4 మనం ఇలా రాయొచ్చు. x² + y² ఇంటూ x² - y² రాయొచ్చు కదా. a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b, a² - b². సో ఫస్ట్ ఏముందమ్మా x² - y² ఉంది అంటే x² - y² ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే x² - y². అంటే హెచ్సిఎఫ్ అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో x² - y² అనేది సో మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. 2 trains are running in opposite directions. One is 120 meters long, is running at a speed of 20 meters per second, while the other 130 meters long, running at a speed of 30 meters per second. How much time will they take to cross each other? రెండు రైళ్లు వ్యతిరేక దిశలో వెళ్తున్నాయి. ఒకటి 120 మీటర్స్ సో మరియు 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది. మరొకటి 130 మీటర్లు సో 30 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. సో వాళ్ళు ఏ సమయంలో కలుసుకుంటారు? సింపుల్గా ఇక్కడ ఒక రైలు మరొక రైలుని దాటుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక రైలు మరొక రైలు దాటుతుందంటే ఆ రైలు యొక్క పొడవులే దూరం అవుతుంది. లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 + లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్. సో 2 ట్రైన్స్ మోషన్లో ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు టేక్ రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం తీసుకోవాలి. సో చూడమ్మా అడిగింది టైం అడుగుతున్నాడండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ అంటే ట్రైన్స్ లెన్సే డిస్టెన్స్ అవుతుందండి. ట్రైన్స్ లెన్సే డిస్టెన్స్ అవుతుంది అంటే 130 + 120 250 అవుతుంది. 130 + 120 250. సో బై రిలేటివ్ స్పీడ్ విచ్ డైరెక్షన్ అండి? వ్యతిరేక దిశ, ఆపోజిట్ డైరెక్షన్. స్పీడ్స్ ఆర్ వాట్ అమ్మా? 20 మీటర్ పర్ సెకండ్. సో 20 మీటర్ పర్ సెకండ్ 30 మీటర్ పర్ సెకండ్, 20 మీటర్ పర్ సెకండ్ 30 మీటర్ పర్ సెకండ్. సో 50 మీటర్ పర్ సెకండ్. S1 + S2. సో 50 ఎన్ని టైమ్స్ అండి? 5 టైమ్స్ అండి. 50 ఎన్ని టైమ్స్ అండి? 5 టైమ్స్ అండి. సో ఇట్ విల్ టేక్ 5 seconds అమ్మా. ఇట్ విల్ టేక్ వాట్ అమ్మా? 5 seconds. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. P and Q can finish a work in 10 days respectively. Q starts the work and leaves it after 5 days. The number of days in which P can complete the remaining work is what? P మరియు Qలు వరుసగా 10 రోజులు ఒక పనిని పూర్తి చేయగలరు. Q పనిని ప్రారంభించి 5 రోజుల తర్వాత వదిలివేస్తారు. సో P మిగిలిన పని ఎన్ని రోజులు పూర్తి చేయగలడు? ఒకసారి మీరు చూడమ్మా. P అనేవాడు ఒక్కడైతే 15 రోజుల్లో చేయగలడు వర్క్ని. సో Q అనేవాడు ఒక్కడైతే 10 రోజుల్లో చేయగలడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన టార్గెట్ ఏంటంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు ఎంత వర్క్ ఉందో తెలుసుకోవాలి. ఎంత వర్క్ ఉందని ఎలా తెలుస్తుందంటే ఈ రెండింటికి కసాగు కట్టాలి. సో 15కి 10కి కసాగు, 15కి 10కి LCM 30, 15కి 10కి LCM ఎంత 30 అంటే టోటల్ వర్క్ 30 యూనిట్స్ ఉందండి. టోటల్ వర్క్ 30 యూనిట్స్ ఉంది. ఈ 30 యూనిట్స్ వర్క్ని P అనేవాడు 15 రోజుల్లో చేస్తాడు. అంటే 15 రోజుల్లో చేస్తున్నాడంటే రోజు 2 పనులు చేస్తున్నట్టే కదా, రోజు 2 యూనిట్స్ చేస్తున్నట్టే కదా. అదేవిధంగా
Q1 ఎవడైతే 10 రోజుల్లో చేయగలడు, అంటే రోజుకు 3 పనులు చేస్తున్నట్టే కదా. ఎస్. సో ఒకసారి మీరు చూస్తే Q స్టార్ట్స్ ద వర్క్. ఎవరు స్టార్ట్ చేశారు వర్క్ని? Q స్టార్ట్స్ ద వర్క్ అండ్ లీవ్స్ ఇట్ ఫర్ ఆఫ్టర్ 5 days. ఫస్ట్ Q ఒక్కడే స్టార్ట్ చేశాడు వర్క్ని. Q ఒక్కడే స్టార్ట్ చేశాడు వర్క్ని 5 రోజులు చేశాడు. అంటే Q రోజుకి ఎన్ని పనులు చేయగలడు? 3 పనులు చేయగలడు. సో 3 పనులు చేయగలంటే 5 రోజులు ఎంత వర్క్ అయిపోతుంది? 15 యూనిట్స్ అయిపోతుంది. అంటే మొత్తం 30 యూనిట్స్ ఉంటే 30 యూనిట్స్లో 15 యూనిట్స్ అయిపోతుంది. 15 యూనిట్స్ అయిపోతుంది. సో ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ P కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. మిగిలిన పని అన్నాడు. ఇంకా మిగిలిన పని ఎంత ఉంటుందండి? మొత్తం 30లో 15 యూనిట్స్ అయిపోయిందండి. ఇంకా మిగిలిన పని ఎంత ఉంటుంది? 15 ఉంటుందండి. ఈ 15 ఎవరు చేయాలి? ఈ 15 ఎవరు చేయాలి? P చేయాలి. P రోజుకి ఎన్ని చేయగలడు? 2 చేయగలడు. సో 15 భాగాల్ని, సో 15 యూనిట్స్ని రోజుకి 2 చెప్పున, సో రోజుకి 2 చెప్పున ఎన్ని డేస్ పడుతుందండి? 7.5 days పడుతుందండి. అంటే మిగిలిన పని అన్నాడు అంతే. దే ఆస్క్డ్ ఓన్లీ రిమైనింగ్ వర్క్. దే ఆస్క్డ్ ఓన్లీ రిమైనింగ్ వర్క్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7.5 days. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. Speed of the boat in still water and speed of the stream is 45 km/h and 3 km/h respectively. So find the total time taken by the boat to cover 189 km upstream and 168 km downstream. సో చూడమ్మా, నిచ్చెన నీటిలో పడవ వేగము మరియు ప్రవాహ వేగము వరుసగా గంటకు 45 కిలోమీటర్లు మరియు గంటకు 3 కిలోమీటర్లు ఓకేనమ్మా. సో వేగంతో 189 కిలోమీటర్ల వేగకు మరియు 168 కిలోమీటర్ల ప్రవాహ దిశలో పడవ ప్రయాణించినట్లయితే మొత్తం సమయాన్ని కనుగొనండి. సో ఒకసారి మీరు చూస్తేనమ్మా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బి ఇచ్చున్నాడండి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చున్నాడు. బి ఈజ్ ఈక్వల్ టు 45 km/h గంటకి. సి ఈజ్ ఈక్వల్ 3 అండి. సి ఈజ్ ఈక్వల్ ప్రవాహ వేగం 3. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 3. సో చూడమ్మా, 180 kilometers టు కవర్ ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ బై ద బోట్ టు కవర్ 189 kilometers ద అప్ స్ట్రీమ్. సో 189 kilometers ఎగువకి అండి. 189 kilometers ఎగువకి అంటే అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే బి మైనస్ సి అంటే 45 - 3 42 ప్లస్ దిగువకి 168 డౌన్ స్ట్రీమ్ 168 బి ప్లస్ సి. డౌన్ స్ట్రీమ్ అంటే బి ప్లస్ సి అంటే 48. సో 48 అలా క్లియర్ అండి. సో 42 ఎనీ టైమ్స్ అమ్మా? 42 4s ఎంత అంటే 168. 42 4s 168. రిమైండర్ ఇస్ 21. సో 21 అంటే 42లో హాఫ్ అండి, అంటే 4.5 hours పడుతుంది. ప్లస్ సో 48 ఎనీ టైమ్స్ అమ్మా? 3 times. 48 3s 144. రిమైండర్ ఇస్ 24. సో 24 అంటే ఎగ్జాక్ట్గా 48లో హాఫ్ అండి, 3.5 hours. 4.5 hours ప్లస్ 3.5 hours. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8 hours. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్? సో దీని యొక్క ఎక్స్ప్రెషన్ అడిగాడండి. సో సుమారుగా అన్నాడండి, అప్రాక్సిమేట్లీ అన్నాడండి. సో ఒకసారి మీరు చూస్తే 33.33 అంటే 1/3 అండి. 33.33 అంటే ఎంత? 1/3. సో 1/3 of 9 అంటే 1/3 of 9 అంటే ఎంతమ్మా? 3. 1/3 of 9 అంటే ఎంత అండి? 3. సో దిస్ ఈజ్ వాట్ అమ్మా? 5% అండి. దిస్ ఈజ్ వాట్ అప్రాక్సిమేట్లీ 5%. అప్రాక్సిమేట్లీ 5% ఆఫ్ 46 అండి 2.3. 5% ఆఫ్ 46 అంటే 10% అంటే 4.6. 46లో 10% అంటే 4.6. 5% అంటే 2.3. సో 2.3 ప్లస్ 3 5.3 డివైడెడ్ బై, సో 20% ఆఫ్ 25. 20% ఆఫ్ 25. 10% అంటే 2.5. 20% అంటే 5. సో 5.3 by 5. సో అప్రాక్సిమేట్లీ 1. ఇది 5% కాదండి. అంటే 5% అంటే మనకు 2.3 వచ్చింది, కానీ ఇది 5% కాదు కదా. 4.35% కదా. అంటే ఇది 5.3 కాదండి, 5కి దగ్గరగా ఉంటుంది. 5కి దగ్గరగా ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 5. సో 5/5 అంటే 1. అప్రాక్సిమేట్లీ 1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో ఏ ladder 120 meters long is leaning against a vertical wall. So it makes an angle of 30 degrees with the ground. So how high on the wall does the ladder reach? 120 meters పొడవుగల ఒక నిలువుగా ఉన్నటువంటి గోడని వాలుగా సో ఉంచిన అది భూమికి 30 degrees కోణం చేస్తుంది. గోడ యొక్క ఎంత ఎత్తు వరకు నిచ్చెన వెళ్ళగలదు? సో ఒకసారి కానీ మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ, సో ఇదొక వాల్ అనుకుందాం అనుకోండి. వాల్ అనుకుంటే సో మనం ఇలా ఏట వాళ్ళకిన నిచ్చెన ఉంచినట్లయితే సో ఎన్ని డిగ్రీస్ చేస్తుందండి కోణం? 30 degrees చేస్తుందండి. 30 degrees చేస్తుంది. సో 120 meters ladder అండి. నిచ్చెన అనేది 120 meters ఉందండి. నిచ్చెన అనేది ఇదే అండి, అంటే 120 meters ఇది అవుతుందండి. tan 30 అంటే ఎంత అండి? 1/√3 అండి. tan 30 అంటే 1/√3. సో
సో ఇది 1 భాగం అమ్మ, ఇది √3 భాగాలండి. సో మనకి ఇది హైపోటెనస్ అవుతుందండి, హైపోటెనస్ అవుతుంది అంటే కర్ణం అవుతుందండి. కర్ణము అంటే ఎదురు భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజము స్క్వేర్, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ సో అడ్జసెంట్ స్క్వేర్. అంటే 1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే మనకు √4 వస్తుంది. √4 అంటే 2 వస్తుందండి. √4 అంటే ఎంత వస్తుందండి? 2 వస్తుందండి. 1 √3 వచ్చినప్పుడు 2 వస్తుందండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండి. √1 ప్లస్ సో √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే 3, 3 + 1 4, √4 అంటే 2. సో 2 భాగాలు అంటే 120 మీటర్స్ అండి అడిగింది. సో గోడ యొక్క ఎత్తు అడిగాడండి. సో 2 భాగాలు 120 మీటర్స్ అయినప్పుడు ఒక భాగం ఎంత అవుతుందండి? 60 మీటర్స్ అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 60 మీటర్స్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. 700 రూపాయలను సో 700 రూపీస్ డివైడెడ్ అమాంగ్ ఏబీసీ ఇన్ సచ్ ఎ వే దట్ the ratio of amounts of A and B is 2:3 and that of B and C is 4:5. So find the amounts of so each received in the ABC is what? సో 700 రూపాయలను ముగ్గురు పంచుకున్నారండి. ఏబీల నిష్పత్తి 2:3, బీసీల నిష్పత్తి 4:5గా ఉందండి. అయితే ఒక్కొక్కరికి ఎంత వచ్చిందో అడుగుతున్నారండి. సో A:B 2:3 ఇచ్చున్నారండి. నెక్స్ట్ B:C ఎంత ఇచ్చున్నారమ్మా? 4:5 ఇచ్చున్నారండి. 4:5 ఇచ్చున్నారండి. ఇప్పుడు మనకి A:B కావాలండి. A:B:C కావాలి. A:B:C కావాలి. ఓకేనమ్మా. సో ఇఫ్ యూ వాంట్ A term just multiply in this direction. 2 4s are ఎంతమ్మా? 8. If you want B term 4 3s are is what అమ్మా? 12. If you want C term 3 5s are is what అండి? 15. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 35 పార్ట్స్ అండి. టోటల్ 35 పార్ట్స్. సో 35 పార్ట్స్ ఇన్ నథింగ్ బట్ వాట్ అమ్మా? టోటల్ ఇట్ ఈస్ 700. సో 35 ఎన్ని టైమ్స్ అండి? 20 టైమ్స్ అండి. సో 820 టైమ్స్ ఇస్ వాట్ అమ్మా? 160. అంటే ఫస్ట్ దాని ఆన్సర్ 160తో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ 160తో స్టార్ట్ అవ్వాలండి. మన ఆన్సర్ 160తో స్టార్ట్ అవ్వాలి. అలా 160తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. ఇంక మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదండి. కావాలంటే 12 20s are 240, 15 20s are 300 అలా అని చెక్ చేసుకోవచ్చండి. ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అండి. మధ్యగతం అండి. ఎప్పుడైనా సరే మధ్యగతం అడిగినప్పుడు, మీడియన్ అడిగినప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటి సంఖ్యాశ్రేణిని మనం సో అసెండింగ్ ఆర్డర్లో రాయాలండి. ఆరోహణ క్రమంలో రాయాలి. రాసిన తర్వాత సో మిడిల్లో ఒక టర్మ్ ఉంటే, ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ ఉంటే అదే మధ్యగతం అవుతుందండి, అదే మీడియన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 టర్మ్ లేనప్పుడు మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది మీడియన్ అవుతుందండి. సో మధ్యలో ఉన్నటువంటి 2 సంఖ్యల యొక్క సగటు అనేది మీడియన్ అవుతుందండి. ఫస్ట్ మనం సో ఆరోహణ క్రమంలో రాద్దామండి. అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. 1 3 సో 5 7 11 13 17 ఇవే కదా ఉంది. సో టోటల్ 2 4 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఉంటుందండి. 7 ఉంటుంది కాబట్టి 7 ఉన్నాయి. 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఉంటుందండి. అంటే 7 మనకు మధ్యగతం అవుతుందండి. 7 మనకు సో మీడియన్ అవుతుందండి. దీని యొక్క సింప్లిఫికేషన్ అడుగున్నారండి. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. 8 + 9 అంటే ఎంత అంటే 17. 17 ఇక్కడ కూడా 17 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 116 అవుతుందండి. 116 + 88 అండి. 116 + 88 124 204 అండి. 204 మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. ఇక్కడ 17 వస్తుందండి. 17 వస్తుంది. 17లో 1 యాడ్ చేస్తే ఏమవుద్దమ్మా? 100 అవుతుంది. ఇది 16 ఉంటుంది. 116కి ఒక 8 యాడ్ చేస్తే 124. 124 + 80 204. సో 204కి ఇప్పుడు మనం 999 యాడ్ చేయాలి. 204కి 999 యాడ్ చేయాలి. సో 888 యాడ్ చేయాలి. ఓకేనమ్మా. దీని వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దీని వరకు 204 వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక 1 యాడ్ చేసానమ్మా, 1000 అవుతుంది. 1000 + 200 1200 అవుతుంది. 1200 అండ్ సో 1200 and not 3. సో 1203 1203. సో 1203 అండి. 1203 + 1200 + 800 అంటే 1200 + 800 అంటే 2000. 3 + 88 అంటే 91. 2091. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2091. సో 100ని యాడ్ చేయండి అమ్మా. సో ఇక్కడ ఒకటి యాడ్ చేస్తే 1000 అవుతుంది. 1000 + 200 1200. 1200 + 800 2000. 88 + 3 సో 91. సో 2091. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Question number 45. Out of the 4 numbers, the average of the first 3 numbers is 18 and the last 3 is 16. If the last number is 19, then find the first number. 4 సంఖ్యల్లో మొదటి 3 సంఖ్యల యొక్క సగటు 18, చివరి 3 సంఖ్యల యొక్క సగటు 16. సో 16, చివరి సంఖ్య 19 అయితే మొదటి సంఖ్య ఎంత? The average of first 3 numbers. The average of first 3 numbers is so 18. Average is 18. Average is 18. Sum is what? 54. Sum is what? 54. Sum is what? 54. Next, the average of last 3. The average of last 3 is 19. So 19, 16. The average of last 3 is what? 16. 16 into 3, 48. Last 3 is what? 16, 48.
సో ఫస్ట్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, లాస్ట్ టర్మ్ మనకి ఇచ్చున్నారండి. ఒకసారి కానీ మీరు చూస్తే సో ఈక్వేషన్ మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి? సో ఆటోమేటిక్గా బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, సిసి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు ఏ మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు 54 మైనస్ 48 అంటే 6 వస్తుందండి సబ్ట్రాక్ట్ చేస్తున్నట్లయితే. మనకు లాస్ట్ టర్మ్ ఇచ్చున్నాడండి, చివరి సంఖ్య 19 అంటే సో 6 చివరి సంఖ్య అంటే డి కదా, 6 + 19 అంటే ఎంతమ్మా? 25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 53. The curved surface area of a cylindrical pillar is 264 square meters and its volume is 924 cubic meters. Find the ratio of its diameter to its height. ఒక స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం 264 చదరపు మీటర్లు మరియు దాని ఘనపరిమాణము 924 క్యూబిక్ మీటర్స్ అయిన దాని వ్యాసం మరియు ఎత్తును కనుగొనండి. సో ప్రకతల వైశాల్యం అంటే ఎంత వస్తుందండి మనకు? 2πrh ప్రకతల వైశాల్యం. ఘనపరిమాణం అంటే ఎంత వస్తుందండి? వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? πr²h. సో ఒకసారి మీరు గమనించినట్లయితే సో πr² బై 2πrh ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఈజ్ వాట్ అమ్మా? 924. వాల్యూమ్ ఈజ్ వాట్ అండి? 924. సో డివైడెడ్ బై 264. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో పై గెట్ క్యాన్సిల్, ఆర్ క్యాన్సిల్ అవుతుంది, హెచ్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనమ్మా. 2 1s are 132 టైమ్స్. ఓకేనమ్మా. 132 టైమ్స్. 132 7s are 132 7s are. సో ఆర్ ఈజ్ ఈక్వల్ 7 వస్తుందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 7. R7 అంటే మనకు వ్యాసము 14 అవుతుంది. మనం ఎత్తు కనుక్కోవాలండి. సో ఒకసారి మీరు చూస్తే 2πrh 2 × 22/7 × r అంటే 7 అండి. హెచ్ మనం కనుక్కోవాలండి. ఈజ్ ఈక్వల్ 264. ఈజ్ ఈక్వల్ వాట్ అమ్మా? 264. అలా క్లియర్ అండి. 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. సో 44 అండి. 44 ఎన్ని టైమ్స్ అమ్మా? 6 టైమ్స్ అండి. 44 6 టైమ్స్. 46 టైమ్స్ 246 4 + 24 24 + 240 264. హెచ్ ఈజ్ ఈక్వల్ 6 అండి. హెచ్ ఈజ్ ఈక్వల్ వాట్? 6. సో మనం అడిగింది వ్యాసము ఎత్తు అండి. వ్యాసం అంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ అండి, అంటే 14. సో ఎత్తమ్మా, ఎత్ ఈజ్ వాట్ అమ్మా? సో హైట్ ఈజ్ వాట్? 6. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7:3. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7:3. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,200 and 12% per annum for 6 years అనే సమ్. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి 7,200, 12% per annum for 6 yearsకి. అయితే దేర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5% per annum for 2 years. అదే ప్రిన్సిపల్ మీద 5%తో మనకు 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడండి. సో 12% వడ్డీ రేటు ప్రకారం 6 సంవత్సరాలకి వచ్చినటువంటి అసలుపై వచ్చినటువంటి వడ్డీ 7,200 రూపాయలండి. అయితే అదే అసలుపై 5% చక్రవడ్డీతో 2 సంవత్సరాలకు వచ్చేటువంటి చక్రవడ్డీ ఎంత అని అడుగుతున్నాడండి. 1 yearకి 12% అండి, 6 yearsకి 72% అండి. 72% is nothing but 7,200. Then principal is nothing but 100%. 72% is nothing but 7,200. 7,200 times 100 times 10,000. Principal is 10,000. అసలు 10,000. దాని మీద మనకు చక్రవడ్డీ కావాలండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి 5%. 5% 500 అండి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 500. వాట్ ఈస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. 500 ప్లస్ 5% ఆఫ్ 500 25. 25 ప్లస్ 500 525. 525 ప్లస్ 500 1025. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1025. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు కావాలని చెప్తున్నాను చూడండి. సో 12% అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 years కావాలి. సో 12 × 6 అంటే 72% అండి. అంటే 72% ఆఫ్ ద ప్రిన్సిపల్. అసలులో 72% అంటే 7,200 అండి. ఇప్పుడు మనకు 100% కావాలండి. మనకు 100% కావాలి. ఓకేనమ్మా, 100% కావాలి. 72 ఎన్ని టైమ్స్ అమ్మా? 72 100 టైమ్స్ అండి. 72 100 టైమ్స్. సో 100 × 100 ఈజ్ నథింగ్ బట్ 10,000. సో ప్రిన్సిపల్ ఈజ్ 10,000 అండి. ప్రిన్సిపల్ ఈజ్ వాట్? 10,000. ప్రిన్సిపల్ ఈజ్ 10,000. ఈ 10,000 మీద మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలండి 5% అండి. 5% అంటే ఫస్ట్ ఇయర్ ఎంత అవుతుందండి? 500 అవుతుందండి. 10,000 మీద 1% అంటే 100, 5% అంటే 500. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 500. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే మొదటి ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ 5% ఆన్ 500. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ 5% ఆన్ 500. అమ్మా 5% ఆన్ 500. 1% 5, 5% అంటే 25. సో 25 ప్లస్ 500 525. 525 ప్లస్ 5 సో 1,025. అలా ఫీ క్లియర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1,025. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సునేత్ర
So invested an amount of 50,000 to start a business. After 6 months, Nikhil joined her with an amount of 80,000. At the end of 3 years, they earned a profit of 24,500. What is the Sunetra's share in the profit? సునేత్ర సో 50,000 రూపీస్తో ఒక వ్యాపారం ప్రారంభించిందండి. 6 నెలల తర్వాత నిఖిల్ 80,000 రూపాయలతో ఆమెతో చేరాడండి. 3 సంవత్సరాల తర్వాత వారి మొత్తం లాభము 24,500 అయితే సునేత్ర వాటా ఎంత? సో అన్ని జీరోస్ క్యాన్సిల్ చేయాలమ్మా. 5 జీరోస్ 4 జీరోస్, ఇక్కడ 5 పక్కన 4 జీరోస్ ఉన్నాయి, 8 పక్కన 4 జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ చేయండి. సో సునేత్ర 5 పార్ట్స్తో 3 ఇయర్స్ అంటే 36 మంత్స్ అండి. సో నిఖిల్ 6 మంత్ తర్వాత జాయిన్ అయ్యాడు 8 పార్ట్స్తో. సో 6 మంత్ తర్వాత అంటే టోటల్ 36 మంత్స్ కాబట్టి 6 మంత్ తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 30 మంత్స్ బిజినెస్లో ఉన్నట్టు. ఓకేనమ్మా. అదే సో ఒకసారి మీరు చూస్తే మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? ఇది 240 వస్తుంది, 36 లేదంటే క్యాన్సిల్ చేసేయండి. 5 1s are 5 6s are, సో 6 1s are 6 6s are, 6:8 అంటే 3:4, 3:4. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 24,500, 24,500 అంతే కదమ్మా. 7 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ టోటల్ ప్రాఫిట్ ఇస్ 24,500. 7 హౌ మెనీ టైమ్స్ అండి? 7 3s are 21, 7 5s are. So one part is what amma 3,500. One part is what amma 3,500. They're asking Sunitra what? Sunitra and first person 3 into 3,500. So 3 into 3,500 is nothing but 10,500. So 3,000 just 9,000. 3,500 just 1,500. 1,500 plus 9,000, 1,000. So 10,500. So your answer is what? Option C. The length of a rectangle is increased by 30% and the width is decreased by same percentage. The change in the percentage change in the area. దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు 30% పెరుగుతుంది, వెడల్పు అంతే శాతం తగ్గుతుంది. అయినా వైశాల్యంలో మార్పు ఎంత? మనకు వైశాల్యం ఎంతో తెలియదండి, 100 అనుకుంటాం. 100 అని అజంప్షన్ చేసుకోండి. సో దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ L into B. సో ఐ డోంట్ నో ఏరియా, ఐ అజ్యూమ్ యాజ్ 100. లెంత్ ఇంక్రీజ్డ్ బై 30%. 30% of 100, 30. It become 130. Breadth is decreased by 30%. 30% on 130, 39. So it become what? If you subtract 39 from 130, it become what? 91. 100 become 91. So overall it is what? 9% decreases. So 9% decreases. Okay namma? So marpu శాతం అన్నాడు. Change in its area 9%. చూడమ్మా, ఏరియా I don't know. Area is nothing but L into B. Area I don't know, I assume as 100. Length increased by 30%. So 30% of 130. It become what amma 130. So breadth is decreased by 30%. 30% on 130. So 39. 10% is nothing but 13. So 30% is nothing but 39. So it become what? 91. So 100 become 91. So 100 become 91 is nothing but decreases is what? 9%. Percentage change is what? 9%. So option C is the right answer. A reduction of 20% in the price of oranges enables a man to buy 5 oranges more for 10 rupees. The price of an orange before reduction was what? ఒక వ్యక్తికి నారింజ ధరలో 20% తగ్గింపు చేయడం వల్ల అదనంగా 5 నారింజ పండ్లు 10 రూపాయలకు పొందుతాడు. అయితే తగ్గింపుకు ముందు నారింజ ధర ఎంత? సో ఒకసారి మీరు చూస్తే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓల్డ్ ప్రైస్, ఒరిజినల్ ప్రైస్ కావాలంటే ఫస్ట్ న్యూ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకున్నామా? సో న్యూ ప్రైస్ ఇది నథింగ్ బట్ చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. న్యూ ప్రైస్ ఇది నథింగ్ బట్ వాట్ అమ్మా? చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. ధరలో మార్పు బై పరిమాణంలో మార్పు. రాసుకున్నామా తెలుగు మీడియం వాళ్ళు? సో ధరలో మార్పు బై పరిమాణంలో మార్పు. పరిమాణంలో మార్పు. సో ధరలో ఎంతైతే మార్పు వస్తుందో పరిమాణంలో కూడా అంతే మార్పు వస్తుందండి. ఇక్కడ మనకు చేంజ్ ఇన్ ప్రైస్ అండి. చేంజ్ ఇన్ ప్రైస్ 20% చేంజ్ అయిందండి. సో 20% చేంజ్ అయిందండి. చేంజ్ అంటే అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అండి. 20% ఆఫ్ 10 రూపీస్. ఓకేనమ్మా? సో క్వాంటిటీలో మార్పు ఎంత వచ్చిందండి? 5 వచ్చిందండి. క్వాంటిటీలో మార్పు ఎంత వచ్చిందండి? 5. సో 20% ఆఫ్ 10 రూపీస్ అండి. 20% ఆఫ్ 10 రూపీస్ అంటే ఎంతమ్మా? 2 రూపీస్ అండి. సో 2/5 అంటే 0.4 అంటే 40 పైసా అండి. 40 పైసా. ఓకేనమ్మా? 40 పైసా. ఆ 40 పైసా అన్నది న్యూ ప్రైస్ అండి. కొత్త ధర. కొత్త ధర 40 పైసా అండి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? మనకు కావాల్సింది ఏంటండి? సో ఓల్డ్ ప్రైస్ కావాలండి. ఒరిజినల్ ప్రైస్ కావాలి. సో తగ్గక ముందు కావాలి. సో తగ్గక ముందు కావాలంటే 20% తగ్గించిన తర్వాత దానికి ఎంత పర్సెంట్కి ఈక్వల్ అవుతుందమ్మా? అది 80%కి ఈక్వల్ అవుతుంది. 20% తగ్గించారంటే అది 80%కి ఈక్వల్ అవుతుంది కదా. సో 20% తగ్గిస్తే 80% అండి. 80% అంటే 40 పైసా అండి. 80% అంటే ఎంత? 40 పైసా. తగ్గించక ముందు అది ఎంత ఉంటుందండి? 100% ఉంటుందండి. తగ్గించక ముందు అది ఎంత ఉంటుందని 100% ఉంటుందండి.
అంటే 80% 40 పైసా అయితే 80లో హాఫ్ 40 కాబట్టి 100లో హాఫ్ ఎంత అవుతుందండి 50 పైసా అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 50 పైసా. సో 50 పైసా ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుందండి. సో దేర్ ఆస్కింగ్ ద సమ్ అండి, సమ్. సో 101, 102, 103 ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయండి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనకు ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు అండి. సో సమ్ ఏమవుతుందండి n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, మొదటి పదము మరియు చివరి పదము. సో n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండి. 101 నుంచి 200 వరకు ఉన్నాయంటే 100 టర్మ్స్ ఉంటాయండి, 100 టర్మ్స్ ఉంటాయి. సో 100/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఈజ్ 101, లాస్ట్ టర్మ్ ఈజ్ 200. సో టుగెదర్ ఈజ్ వాట్ 301. సో 50 ఇంటూ 301, 50 ఇంటూ 301. ఫస్ట్ ఆఫ్ ఆల్ 301 పక్కన పెట్టండి, 300 తీసుకోండి. 50 ఇంటూ 300. సో 50 ఇంటూ 300 అంటే మనకి ఎంత వస్తుందండి 15,000 వస్తుందండి, 15,000 వస్తుంది. మరి 1 ఇంటూ 50 ఉంది కదా, 1 ఇంటూ 50 ఉంది కదా 50 అంటే 15,050 రూపీస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 15,050 రూపీస్. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ సిస్టమ్ విచ్ కుడ్ బి ఫిల్డ్ ఇన్ 9 hours, so takes 1 hour more to be filled owing to a leak in the bottom. If the cistern is full, the leak will empty it in how many hours? 9 గంటలు నింపబడే తొట్టె దిగువ భాగంలో రంధ్రం వల్ల తొట్టె నిండడానికి 1 గంట ఎక్కువ సమయం పడుతుంది. సో తొట్టె నిండి ఉంటే ఆ రంధ్రం ద్వారా ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? ఇక్కడ ఏం లేదండి, ఇదొక ట్యాంక్ అనుకుందాం. ఓన్లీ ఫిల్లింగ్ పైప్ మాత్రమే ఉంటే 9 hours పడుతుందండి. కానీ రంధ్రం వల్ల, బాటంలో రంధ్రం వల్ల రంధ్రాన్ని కూడా మనం ఒక పైపుగా తీసుకోవాలమ్మా, రంధ్రాన్ని కూడా మనం ఒక పైపుగా తీసుకోవాలి, దాన్ని ఎంటీగా తీసుకోవాలమ్మా, ఎంటీ పైప్గా తీసుకోవాలి. అంటే కింద రంధ్రం వల్ల ఏం జరిగిందంటే 10 గంటలు పట్టిందండి, 1 గంట ఆలస్యం పట్టిందండి, 1 గంట ఆలస్యం అయిందండి, 10 hours పట్టింది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ రంధ్రం ద్వారా, అంటే ఓన్లీ లీక్ ద్వారా ఓకేనమ్మా. సో ఆ ట్యాంక్ నిండుగా ఉన్న ట్యాంక్ని ఎన్ని అవర్స్లో మనం ఖాళీ చేయగలుగుతాం అంటే ఏ అలోన్ ఇచ్చాడండి, ఏ అనేది నింపే పైప్ అండి, ఏ అలోన్ ఇచ్చాడు 9 hours అని. సో రంధ్రం ఉన్నప్పుడు, అంటే రంధ్రం అంటే ఒక పైపేనండి, అది కూడా రంధ్రం ఉన్నప్పుడు A ప్లస్ B మైనస్ 2 ఉన్నప్పుడు 10 గంటలు పడుతుందండి. అడిగింది బి అలోన్, బి ఒక్కడే ఉన్నప్పుడు ఎన్ని అవర్స్ పడుతుంది అంటున్నాడండి. సో మీకు ఇక్కడ మనకు విషయం ఏంటంటే 9కి 10 కసాక్ తీయచ్చు. కసాక్ అంటే ఎంతమ్మా 90, ఓకేనమ్మా. సో మనకు 9 ఎన్నిసార్లమ్మా 10 అంటే గంటకు 10 లీటర్లు వస్తున్నాయి. సో 10 ఎన్నిసార్లమ్మా 9, కానీ ట్యాంక్లో 9 లీటర్సే ఉంటున్నాయి. ఏ ద్వారా 10 లీటర్లు వస్తున్నాయి, కానీ ట్యాంక్లో చూస్తే 9 లీటర్లే ఉంటున్నాయి. అంటే మిగతా 1 లీటర్ ఎట్టపోయినట్టు, సో రంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోయినట్టు. అంటే లీక్ ద్వారా గంటకు మనం 1 లీటర్ని బయటికి పంపించగలుగుతాం. అంటే ఓన్లీ లీక్ ఉన్నట్లయితే 90 లీటర్లని ఎంట్రీ చేయడానికి 90 గంటలు పడుతుంది, అంతే కదా, 90 గంటలు పడుతుంది. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ 90 గంటలు. అలా ఫీ క్లియర్ అండి. సో ఏ మాత్రమే ఉంటే 9 గంటలు, ఏ బిల్ 2 ఉంటే 10, సో బి ఒక్కటే ఉంటే 90 గంటలు. అలా ఫీ ఓకేనండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద కంటైనర్ ఈజ్ 3:2. If 7 liters of milk is added in the container, then the ratio becomes 2:1. Then find out the initial quantity of the mixture in the container. ఒక డబ్బాలో పాలు మరియు నీటి నిష్పత్తి 3:2 నిష్పత్తిలో ఉంది. 7 లీటర్ల పాలు కలిపితే ఆ నిష్పత్తి 2:1గా మారుతుంది, 2:1గా మారుతుంది. సో అయితే అప్పుడు ఆ డబ్బాలో మిశ్రమం యొక్క ప్రారంభ పరిమాణాన్ని కనుగొనండి. సో ప్రారంభ పరిమాణం అంటే 3x 2x అండి. 3x ఏమో పాలు, ఆ పాలకు ఇప్పుడు మనం 7 లీటర్స్ ప్యూర్ మిల్క్ యాడ్ చేస్తున్నామండి. సో 2x ఏమో వాటర్ అండి. అలా యాడ్ చేసిన తర్వాత నిష్పత్తి ఏమైందమ్మా 2:1 అయిందండి. నిష్పత్తి ఏమైందమ్మా 2:1 అయింది. అప్పుడు మనకు 3x + 7 = 4x అండి. 7x అమ్మా చూడండి 4x 3x 4xలో నుంచి, సో 4xలో నుంచి మనకు సో ఒక 2xని 4xలో నుంచి 3xని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే x వస్తుంది = 7. x వాల్యూ అనేది 7 అండి. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 5 పార్ట్స్ ఉంది. ప్రారంభం అన్నాడు అంటే మొదట్లో 5 భాగాలండి, ఒక్క భాగం అంటే 7 అండి. సో 5 భాగాలంటే 5 × 7 35 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 35 లీటర్లు అండి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 35 లీటర్స్, 35 లీటర్స్. లేదు దీన్ని సంబంధం ఇంకో రకంగా కూడా చేయొచ్చు అండి. ఎలా అంటే 3:2 ఉందండి, ఇది ప్రారంభ నిష్పత్తి అండి. మనం 7 లీటర్లు కలిపిన తర్వాత ఆ నిష్పత్తి 2:1 అయిందండి. ఆ నిష్పత్తి ఏమైందమ్మా 2:1 అయింది. దీన్ని 2తో మల్టిప్లై చేయండి అమ్మా, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందండి 4:2 అవుతుందండి. నిష్పత్తి ఏమవుతుందండి 4:2 అవుతుందండి. ఇప్పుడు మనం ఏం కలుపుతున్నాం, మిల్క్ కలుపుతున్నాం. మిల్క్ కలిపినప్పుడు మిల్కే కదా చేంజ్ అయ్యేది, వాటర్ ఏమైనా చేంజ్ అవుద్దా? సో అందుకని వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉందండి. వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. వాటర్ కాన్స్టెంట్గా ఉండడం కోసం దాన్ని 2తో మల్టిప్లై చేశానండి.
సో మిల్క్లో ఎంత పరిమాణం పెరిగిందంటే ఒక భాగం పెరిగిందండి. మిల్క్లో ఎంత భాగం పెరిగిందంటే ఒక భాగం పెరిగింది. ఆ ఒక్క భాగం దేనివల్ల పెరిగింది? ఆ ఒక్క భాగం దేనివల్ల పెరిగింది? 7 లీటర్స్ మిల్క్ యాడ్ చేయడం వల్ల. అంటే 1 పార్ట్ అంటే 7 లీటర్స్ అండి. 1 పార్ట్ అంటే 7 లీటర్స్ అండి. మనకి ఎన్ని భాగాలు కావాలి? 5 భాగాలు కావాలండి. సో 1 పార్ట్ అంటే 7 లీటర్స్ అండి. సో 5 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 35 లీటర్స్. అలా కూడా చేయొచ్చండి. లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 15 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద డయాగోనల్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఒక దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా 15 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు. దీర్ఘచతురస్రం యొక్క కర్ణాన్ని కనుగొనండి. సో సింపుల్గా లెంత్ ఇచ్చాడు, బ్రెత్ ఇచ్చాడండి. దాని యొక్క డయాగోనల్ అడిగారు. ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో 15, 8 ఇక్కడ మనకు డయాగోనల్ గీస్తే కన్నా ఇక్కడ మనకి ఏర్పడినటువంటి సో ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. 15, 8 వచ్చినప్పుడు మనకు ఇక్కడ 17 వస్తుంది. ఎందుకంటే 15 స్క్వేర్ అంటే 225, 8 స్క్వేర్ అంటే 64, 64 ప్లస్ 225 289, 289 is nothing but 17. So your answer is what? Option C. The ratio of area of a sector of a circle to the area of the circle is 1:4. So if the area of the circle is 154 square centimeters, so the perimeter of the sector is what? The perimeter of the sector is what? ఒక సెక్టార్ మరియు వృత్తం వైశాల్యాల నిష్పత్తి 1:4 అండి. మరియు వృత్త వైశాల్యము 154 ఉంటే అయినా సెక్టార్ యొక్క చుట్టుకొలత ఎంత? సో విషయం ఏంటంటే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ ఇది ఒక వృత్తం తీసుకుంటే, సర్కిల్ తీసుకుంటే సర్కిల్లో ఒక సెక్టార్ అండి. సో ఈ మొత్తం 4 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉందంటే అంటే ఇది 90 డిగ్రీస్ ఉంటుందండి. ఇది 90 డిగ్రీస్ ఉంటుందండి. సో ఈ సెక్టార్ యొక్క చుట్టుకొలత అడుగుతున్నారండి. చుట్టుకొలత అడుగుతున్నారు మనకు. సో సర్కిల్ ఏరియా ఇచ్చున్నారండి పై ఆర్ స్క్వేర్ ఇచ్చున్నారు. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 154. సో పై అంటే 22/7 కదా. 22 7s are 154. అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7 స్క్వేర్ అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాటమ్మా 7 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాటమ్మా 7 అవుతుంది. ఏం లేదండి, పై ప్లస్లో 22/7 రాశానండి. పై ప్లస్లో 22/7 రాశాను. సో 22 1s are 22 7s are అండి. ఓకేనమ్మా. ఈ 7 వదిలిపోతే 7 స్క్వేర్ అవుతుందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ 7 అండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాటమ్మా 7. ఆర్ ఈజ్ ఈక్వల్ 7 అండి. ఇప్పుడు మనకి ఎల్ కావాలండి. మనకి ఏం కావాలమ్మా? ఎల్ కావాలండి. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు చాపం పొడవు అంటామండి ఎల్ అంటే. ఓకేనమ్మా. లెంత్ ఆఫ్ ద ఆర్క్. సో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా. లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు సో మనకు 90/θ/360. సో θ/360 ఇంటూ సో 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. ఆర్ ఈజ్ వాట్ అమ్మా? 7. 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 4 టైమ్స్ పోతుందండి ఇది. సో 4 11s hours అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 11. ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 11. ఎల్ ఈజ్ ఈక్వల్ 11 అండి. అడిగింది ఇప్పుడు చుట్టుకొలత అడిగాడండి. చుట్టుకొలత అంటే 3 బౌండరీస్ యాడ్ చేయాలండి. 7 + 7 14, 14 + 11 25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25. ఇలా చేయొచ్చండి. లేదు ఇంకో రకం కూడా చేయొచ్చు. ఎల్ని హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్ అంటే ఏరియా అండి. సెక్టార్ ఏరియా అండి. హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్. సో సెక్టార్ ఏరియా ఈజ్ 1/4 ఆఫ్ సెక్టార్ ఏరియా ఈజ్ వాట్? 1/4 ఆఫ్ సో సర్కిల్ ఏరియా. 1/4 ఆఫ్ సర్కిల్ ఏరియా 154. ఓకేనమ్మా. సో ఒకసారి నేను చూస్తే 2 1s are 2 2s are 277s are అండి. ఆర్ అంటే 7 అండి. ఆర్ అంటే ఎంతమ్మా? 7. 7 1s are 7 11s are అండి. ఎల్ ఈజ్ ఈక్వల్ 11. ఇలా కూడా చేయొచ్చండి. చాయిస్ ఈజ్ ఎవర్స్ అండి. ఎల్ 7 వచ్చిన తర్వాత సో చుట్టుకొలత అంటే జస్ట్ బౌండరీస్ని యాడ్ చేయడం అండి. పెరిమీటర్ అంటే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25. x - 2 x - 9 వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండి. సో జస్ట్ మల్టిప్లై చేయండి అమ్మా. x² ఇక్కడ -2x వస్తుంది, -9x వస్తుందండి. మొత్తం 11x వస్తుందండి. -11x. -2 ఇంటూ -9 + 18 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడికి వెళ్ళి మీరు చూస్తే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అండి. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? -11. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? -11. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. The ratio of the father's age to his son's age is 7:3. The product of their ages is 756. The ratio of their ages after 6 years will be what? సో తండ్రి మరియు తన కొడుకు వయసుల నిష్పత్తి 7:3. వారి వయసుల యొక్క లబ్ధము 756. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల యొక్క నిష్పత్తి ఎంత? సో 7x 3x అండి. 7x 3x అండి. 7x 3x. అప్పుడు 7x ఇంటూ 3x అంటే ఎంత వస్తుంది మనకు? 21x² వస్తుందండి. సో 21x² ఈజ్ ఈక్వల్ టు సో మనకి ఎంతమ్మా? 756. సో 21 ఎన్ని టైమ్స్ అమ్మా? 21 3 times 63. సో 21 6 times. ఓకేనమ్మా. సో 21 3 times 63. రిమైండర్ ఇస్ 126. సో 21 6 times 126. x² ఈజ్ ఈక్వల్ 36 అంటే x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 6. సో ప్రజెంట్ నిష్పత్తి 7:3 ఉందండి. 7 parts అంటే ఎంత అవుతుందండి? 42 అవుతుందండి. 7 6 hours. 3 parts అంటే ఎంత అవుతుందండి? 3 6 hours 18. ఇది ప్రస్తుత వయసుల నిష్పత్తి అండి.
కానీ 6 సంవత్సరాల తర్వాత అన్నాడండి. సో 6 సంవత్సరాల తర్వాత అంటే సో మనకు ఇది 48 అవుతుందండి. సో మనకు ఇది 24 అవుతుందండి. అంటే అప్పుడు మనకు నిష్పత్తి అనేది 2:1 వస్తుందండి. నిష్పత్తి అనేది ఏమొస్తుంది 2:1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ RRC Group D Grand Test number 23 Mathematics explanation. Thank you all of you.